హాయ్ అండి. బాగున్నారా అండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే పిల్లల కోసం ఇంట్లోనే కట్ బజ్జీ చేశానండి. పచ్చిమిర్చి మధ్యలో సన్నగా ఘాటు పెట్టుకోవాలండి. మిర్చి మధ్యలో శనగపిండి, కొద్దిగా సాల్టు కలిపి పెట్టానండి. నిమ్మకాయ కూడా పిండుకున్నాను. కారంగా ఉండవండి. తర్వాత వేరే గిన్నెలోకి శనగపిండిని కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ యాడ్ చేసి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చిని ఈ శనగపిండిలో వేసి ఆయిల్లో వేగనివ్వాలండి. నేను అయితే లైట్గానే వేగనించానండి. మళ్ళీ లైట్గా వేగిన ఈ బజ్జీలను శనగపిండిలో ముంచి మళ్ళీ ఆయిల్లో వేగనించానండి. ఎందుకంటే 2 సార్లు శనగపిండిలో వేయడం వల్ల కారం తగ్గుతుందని, పిల్లలు ఇష్టంగా కూడా తింటారని ఇలా చేశానండి. తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీటిని ఆయిల్లో వేసి కరకరలాడే విధంగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేగాక తీసేసుకోవాలండి. ఈ బజ్జీ ముక్కలకు కొన్ని మురమరాలు, కొన్ని వేయించిన శనగపప్పులు, కొన్ని వేయించిన పల్లీలు, నిమ్మకాయ పిండి తింటే చాలా బాగుంటుందండి. కారంగా అసలు ఉండవండి. 2 డేస్ అయినా నిలవ ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారండి. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.